సియా తన రూమ్ నుండి బయటకు వస్తున్నప్పుడు లింగ్ అసిస్టెంట్ ఆమెకు ఎదురవుతాడు. అతను ఆమెకు ఒక చెక్కు ఇచ్చి, మా బాస్ మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు, అందుకే ఈ డబ్బు ఇస్తున్నారు అని చెబుతాడు. ఆ డబ్బు చూసి ఆమె చాలా సంతోషించి అతనితో వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఆ తరువాత అతను సియాను తీసుకుని లింగ్ మెన్షన్కు చేరుకుంటాడు. సియా మొదటిసారి ఆ ఇంటిని చూసినప్పుడు ఆ ఇంటి చుట్టూ ఏదో విచిత్రమైన నల్లటి పొగ కమ్ముకుని ఉండటం గమనిస్తుంది. ఆమె ఇంటి లోపలికి వెళ్లగానే అక్కడ లింగ్ తండ్రి కోమాలో ఉండటం చూస్తుంది. ఆయన అకస్మాత్తుగా కోమాలోకి వెళ్లడంతో లింగ్ చాలా కంగారు పడతాడు. నాన్నకు ఏమైంది అని తన సవతి తల్లిని అడిగితే, నాకేమీ తెలియదు అని ఆమె చెబుతుంది. నగరంలో పేరున్న డాక్టర్లు వచ్చినా ఆయనకు అసలు ఏమైందో కనిపెట్టలేకపోతారు. అప్పుడే అక్కడికి సియా వస్తుంది. లింగ్ చెప్పడంతో ఆమె ఆయనను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. తన దగ్గర ఉన్న గోల్డెన్ ఐస్ శక్తులతో లింగ్ తండ్రిపై ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని కనిపెడుతుంది. సియా వేసుకున్న కాలేజీ యూనిఫామ్ చూసి, ఈమె స్టూడెంట్ కదా, ఇక్కడ ఏం చేస్తోంది అని డాక్టర్లు సవతి తల్లి అడుగుతారు. దానికి సియా, నేను మెడికల్ స్టూడెంట్ కాకపోయినా ఆయన్ని నయం చేయగలను అని ధీమాగా చెబుతుంది. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్లే ఆయన కోమాలోకి వెళ్లారని చెప్పగానే సవతి తల్లి కంగారు పడుతుంది. ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరైనా నమ్ముతారా అని ఆమె వాదిస్తుంది. కానీ సియా తన శక్తులతో నిజం బయటపెడతానని చెబుతుంది. ఆమె తన పవర్స్ ఉపయోగించినప్పుడు లింగ్ తండ్రి శరీరం నుండి ఒక అదృశ్యమైన దారం ఎదురుగా ఉన్న పెయింటింగ్ వైపు వెళ్లడం చూస్తుంది. ఆ పెయింటింగ్లో ఏదో తేడా ఉందని సియా చెప్పగానే అసిస్టెంట్ దాన్ని తీసి చూస్తాడు. దాని వెనుక ఒక బొమ్మ ఉంటుంది. అది చూడగానే అందరికీ అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరిగిందని అర్థమవుతుంది. ఆ బొమ్మను ఎలా వాడతారో కూడా సియా వివరిస్తుంది. ఎవరైనా భార్యాభర్తలు విడిపోకూడదని అనుకున్నప్పుడు ఇద్దరి జుట్టు వెంట్రుకలను ఆ బొమ్మలో పెడతారు. అందులో నుంచి ఒక్క వెంట్రుక ఊడిపోయినా ఆ వ్యక్తి కోమాలోకి వెళతాడు అని చెబుతుంది. లింగ్ కోపంతో, అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకో అని సియాను కోరతాడు. ఆమె మళ్లీ తన శక్తులను వాడగా ఆ బొమ్మ నుండి 2 ఎర్రటి గీతలు కనిపిస్తాయి. అందులో ఒకటి లింగ్ తండ్రి వైపు, మరొకటి సవతి తల్లి వైపు వెళుతుంటాయి. అంటే దీని వెనుక సవతి తల్లి హస్తం ఉందని సియా కనిపెడుతుంది. కానీ సవతి తల్లి మాత్రం, నేను నా భర్తను ఎంతో ప్రేమిస్తున్నాను అని చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 13 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.